जय श्री राम। राम लक्ष्मण जानकी। राम लक्ष्मण जानकी। जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम। भारत माता की। भारत माता की। जय श्री राम। जय श्री राम। राम लक्ष्मण जानकी। जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी। जय बोलो हनुमान की। पवन सुत हनुमान की। जय बोलो बजरंग बली की। सीता रामचंद्र भगवान की। जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम। రానున్న ఉగాదికి దర్పల్లిలో ప్రతి ఇంటిపై భగవద్ధ్వజం ఎగరవేయాలనే లక్ష్యంతో దర్పల్లి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాషాయ జెండాల పంపిణీ చేయడం హనుమాన్ మందిర్ వద్ద కాషాయ జెండాల పంపిణీ చేయడం జరుగుతుంది. కావున దర్పల్లి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటిపై జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరు వచ్చి జెండా తీసుకొని వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు దర్పల్లిలో తమ ఇంటిపై జెండా ఎగరవేసి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జరిగేలా రాను కదా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇల్లు మీద కట్టాలా. కాలేదు. నేడు దర్పల్లి మండల హెడ్ క్వార్టర్లో సనాతన ధర్మ రక్షణలో భాగంగా భగవద్ధ్వజాన్ని ప్రతి ఇంటింటికి ఉగాది రోజు బంగ్లా పైన కట్టాలని చెప్తూ ఆ సంకల్పంతో దర్పల్లి గ్రామంలో ప్రతి ఇంటింటికి ఒక కాషాయ జెండాని పంపిణీ చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్క హిందూ ధర్మ సనాతన ధర్మ రక్షకులు పాల్గొనడం జరిగింది. జై శ్రీరామ్. దర్పల్లి హెడ్ క్వార్టర్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాషాయ జెండా పంపిణీ చేయడం జరుగుతుంది. నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మనకు ఉగాది వస్తుంది కాబట్టి ఉగాది రోజు నాటికి ప్రతి ఒక్క ఇల్లు మీద కాషాయ జెండా ఎగిరే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి జెండా తీసుకెళ్లి తమ తమ ఇళ్లలో కట్టాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఇప్పుడు చూస్తున్నటువంటి సందర్భాన్ని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా బాంబుల మూతతో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. అలాగే మన భారతదేశం ఇవాళ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరం కూడా సుఖ సంతోషాలతో ఉన్నామంటే ఇదంతటికి కారణం శ్రీ నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని ఇంత చక్కగా కుల మత వర్గ భేదాలు లేకుండా ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇవాళ రానున్న రోజుల్లో శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశానికే ప్రపంచ గురువు అయ్యే శక్తి ఆయన దగ్గర ఉంది.
ఆయన కుటుంబం మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం. అందుకనే ఆయన లాంటి శక్తివంతమైన నాయకుడు ఇంకా ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ ఈ ఉగాదికి ప్రతి ఒక్కరు కూడా జెండా ఎగరేసి ఈ కాషాయ జెండాతో ప్రతి ఒక్కరు బాగుండాలని చెప్పేసి సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరు కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్.